ఐఎమ్ రిచ్. థ్యాంక్ యూనివర్స్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక డేట్లో జన్మిస్తాడండి. ఆ పర్టికులర్ డేటు అతన్ని రూల్ చేస్తుందండి. చూడండి, అందరూ రాజకీయ నాయకులు కాలేరు, అందరూ డాక్టర్లు కాలేరు, అందరూ ఇంజనీర్లు కాలేరు, అందరూ టీచర్లు కాలేరు, అందరూ ఆర్మీ పోలీస్ వాళ్ళు కాలేరు, మరియు అందరూ కర్షకులు కాలేరండి. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు వాళ్ళ నేమ్కి తగ్గట్టు వాళ్ళ లైఫ్ రూల్ చేస్తుందండి. అందరం పొలిటికల్గా ఉంటే చాలా గ్రేట్ అండి. అందరం పొలిటికల్ ఉండలేరు, అందరూ ఇంజనీర్స్ కాలేరండి. ప్రతి ఒక్క డేట్ మనల్ని రూల్ చేస్తుందండి. చూడండి, ఏ వ్యక్తి ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మరియు ఆ పేరు పెట్టుకున్న వ్యక్తి యొక్క లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఒక సంవత్సరం 2 years బాగుంటాడు. అతని ఆ పేరు ఒకవేళ అతను పడకుంటే పారాలసిస్ ఏదైనా ఒకటి రావడం కామన్. లేకుంటే ఒక పుట్టిన బిడ్డ ఒక 1 hour 2 hours ఉండి చనిపోవడం, లేకుంటే లోపలనే చనిపోవడము, ప్లస్ లేకుంటే ఒక 1 month 2 months ఉండి చనిపోవడం జరుగుతుందండి. రీజన్ ఏంటిదంటే ఆ మేడం గారు, ప్రెగ్నెంట్ లేడీ గారు ఆమె పుట్టిన తేదీకి యాంటీగా ఉన్న డేట్లో డెలివరీ కావడం, మరియు పుట్టిన బేబీని వాళ్ళు ఏదైనా ఒక నేమ్తో పిలవడం, ఆ నేమ్ కంటిన్యూ అంటే కొంచెం బ్యాడ్గా ఉండడం వల్ల ఆ బేబీ చనిపోవడం జరుగుతుందండి. ఇది ట్రూ అండి. అందరూ అనుకుంటారు మరి అదే గుడ్ నేమ్ పెట్టుకుంటే అందరు బతకచ్చు కదా, అందరికీ చావు రాదు కదా అనుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ తగ్గట్టు పెట్టుకుంటే కొంచెం సెట్ అవుతుందండి. మీరు చూడండి, ఏరోప్లేన్ క్రాష్ అయినప్పుడు అందులో ఉన్న 60 members కానీ 50 members కానీ బతుకుతారు అనుకుంటారు, కానీ వాళ్ళు బతకరు. అందులో జస్ట్ మిస్ 1-2% ఒకవేళ బతకచ్చు. రీజన్ చెప్పండి. వాళ్ళకు ఆ డేట్ అనేది కొంచెం సేవ్ చేసినట్టే కదా. హెలికాప్టర్ ప్రమాదంలో బ్రతకడం, విమాన ప్రమాదంలో బ్రతకడం, మరియు రైల్వే ప్రమాదంలో చనిపోవడం చాలా చూస్తాం. వాళ్ళ బ్రతికిన వాళ్ళు గ్రేట్ అన్నట్టే కదా. వాళ్ళు బ్రతికిందంటే వాళ్ళ యొక్క డేట్ వాళ్ళని కాపాడినట్టే కదా. చనిపోయిన వాళ్ళు అని అంటే ఆ డేట్ వాళ్ళకి బ్యాడ్ కాబట్టి వాళ్ళు చనిపోయారు. ఇది ట్రూ అండి. ఒక రోజు దాటి ఒక రోజు మన భూమి మీద చాలామంది చనిపోతున్నారు, చాలామంది పుడుతున్నారు. అంటే ఆ నెంబర్స్ అనేవి ఆ పర్సన్ని తీసుకొని వెళ్తున్నారు అన్నట్టు. అంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే పర్సన్ ఆడ మగ అని చూస్తుంది, వాళ్ళ నేమ్ను చూస్తుందండి. అంటే మన హెడ్స్ మీద, మన హెడ్ మీద మన డేట్ ఆఫ్ బర్త్ పేరు ఉంటుందండి. సేమ్ మన ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి తల మీద వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా. వాళ్ళని పిలవాలంటే పలానా నేమ్ పెట్టి వెళ్తారు, పలానా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఎప్పుడు తీసుకుపోవాలంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇంటూ కొట్టేస్తే అయిపోతుంది, లేదా ఆ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు ఉన్న పేరును ఇంటూ కొట్టేస్తే అతను చనిపోయినట్టే కదండి. లేకుంటే ఒకటే ఏదైనా ఒక తేదీని మెన్షన్ చేసుకుంటే అందులో 100 మంది పుడతారు, కానీ అందులో ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటారు. అందులో ఫస్ట్ చనిపోయేది ఎవరో మనకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ యూనివర్స్కి తెలిసి ఉంటుంది కదా. పలానా డేట్ల పర్సన్ పుట్టాడు, పలానా డేట్ల చనిపోయాడు. అంటే ఒకటే రోజు 100 మంది పుట్టారు, 100 పేర్లు పెట్టుకున్నారు, కానీ అలా ఫస్ట్ చనిపోయింది మరి వేరే వాళ్ళు ఉంటారు. అంటే పేరుకు తగ్గట్టే ఉన్నట్టు కదా. అంటే మన విశ్వం మీద మనం 10 అంతస్తుల పైకి పోయి చూస్తే మనం ఎట్లా చిన్నగా కనబడుతున్నామో, మన తలకాయ మీద మన డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ నేమ్ ఉంటుందండి. ఆ నేమ్ని యూనివర్స్ ఆర్ గాడ్ ఏమని అనుకోండి, ఇంటూ కొట్టేస్తే మనం చనిపోయినట్టే కదా. అది మన న్యూమరాలజీలో తెలిసిందండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ రిచ్.